రంజాన్ వస్తే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం. క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ ఆడబిడ్డలకు, క్రిస్మస్ కుటుంబాలకు, క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం. అట్లా కడుపులో పెట్టుకొని గరీబులను బ్రహ్మాండంగా చూసుకున్నాం. పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా హైదరాబాద్ని ఒక ఎకనామిక్ ఇంజన్ గా పెంచుకున్నాం. మరి 2 ఏళ్లైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఆలోచించండి. 2 ఏళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా మంచి జరిగిందా ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి, ఎన్ని దొంగ హామీలిచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెకెక్కినరో ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని హామీలు, ఎంతమందిని మోసాలు, ఎంతమందిని బుకాయించే ప్రయత్నం చేసినారో ఒక్కసారి వారి మాటల్లోనే మీరు వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు వీడియో పెట్టమ్మా. ఈ గ్యారంటీ పత్రం మీకు ఇస్తారు, ఇది దాచి పెట్టండి. పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి, పూజ చెయ్యండి. దేవుడా మా కష్టాలు తీరాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఈ 6 గ్యారంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్చుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. విన్నారా ఏం చెప్పిండ్రో? 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు. 6 గ్యారంటీలు యాదుకున్నాయా? పెద్ద మనుషులకు ఏం చెప్పిండ్రు? పెద్ద మనుషులకు కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే నేను 4000 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా 4000 పెన్షను? కొద్ది గట్టిగా చెప్పాలా, వచ్చిందా లేదా? ఆ వెనకాల ఉన్న వాళ్ళు చెప్పట్లేదు. పెన్షన్ వస్తుందా? भाइयों बहनों वजीफा मिल रहा क्या? आसरा पेंशन 4000 आपको मिल रहा क्या? మహిళలకు చెప్పినారు 2,500 ఇస్తా నేను నెలకి. ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకి నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా ఒక్క ఆడబిడ్డ కన్నా? వచ్చిందా? కొద్ది గట్టిగా చెప్పాలా, వచ్చిందా రాలేదా? ఒక్కరికన్నా వచ్చిందా? అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా? ఇక 2,500 ఇస్తలేడు కానీ 1,000,000 మందిని కోటీశ్వర్లను చేస్తాడట. 1,000,000 మందిని కోటీశ్వర్లు. ఏది ఆడపిల్లల్ని? ఎవరన్నా ఇక్కడ కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారా ఆడబిడ్డలు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక చెల్లె నీకు కోటీశ్వర్లు అయిపోయినవా? అయిపోయిందా? ఇంకొక మాట చెప్పిండు, వికలాంగులుంటే 6,000 రూపాయలు ఇస్తా. కేసీఆర్ గారు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు, నేను 6,000 రూపాయలు ఇస్తా. ఇవన్నీ ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను 100 రోజుల్లోనే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి ఆ దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యోధన లెవెల్లో డైలాగులు కొట్టిండు. పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మొత్తానికి ఓట్లు కొల్లగొట్టినరు, అధికారంలోకి వచ్చినారు. మరి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఏం చేసినారయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇవాళ మొత్తంగా చూస్తే హైదరాబాద్ని బర్బాద్ చేసి, హైదరాబాద్లోని వ్యాపారాలు దివాలా తీసే విధంగా చేసి, రియల్ ఎస్టేట్ను కుదేలు చేసి, 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి, 1000 గురుకుల పాఠశాలలు ఏవైతే కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా కట్టినామో వాటిల్లో ఇవాళ పిల్లలకు సౌలత్ లేకుండా చేసి 100 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసి, చివరికి 700 మంది రైతులు, అగో మా దయాకర్ రావు గారు అక్కడ నిల్చొని కనబడతా ఉన్నారు, మాజీ పంచాయతీరాజ్ మంత్రి. మొన్ననే పాలకుర్తిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే దయన్న పోయి వాళ్ళని దగ్గర తీసుకొని భయపడకండి అని ధైర్యం చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ తనలాడుతూ ఉన్నారు. 700 మంది రైతులు 700 రోజుల్లో రోజుకొకరు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఉరిబోసుకునే పరిస్థితి కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది. ఈ ఎన్నిక దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ ఎన్నిక జరుగుతున్నది మాగంటి సునీత గారికి, అదేవిధంగా ఇక్కడ నిలబడ్డ అభ్యర్థులకు మాత్రమే కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన పార్టీకి 6 గ్యారంటీలు ఇయ్యాలే, పేదవాళ్లను బాగా చూసుకోవాలి అని మీకోసం గల్లా బట్టి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది.
ఇది ఆషామాషి ఎన్నిక కాదు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి. ఏమైతుంది కొంతమంది అంటున్నారు, ఏమైతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జూబ్లీ హిల్స్లో అని. ఏమైతుందంటే నేను 2,500 రూపాయలు ఇయ్యకపోయినా మా ఆడబిడ్డలు నాకే ఓటేసిండ్రు. నేను 4,000 పెన్షన్లు ఇయ్యకపోయినా ముసలి అవ్వ తాత నాకే ఓటేసిండ్రు. నేను 6,000 రూపాయలు ఇస్తానని చెప్పి 100 రోజుల్లో ఎగ్గొట్టినా నాకే ఓట్లు గుద్దుతున్నారు. మరి నేనెందుకు ఇయ్యాలే తులం బంగారం, నేనెందుకు ఇయ్యాలే స్కూటీలు? ఏమి ఇయ్యకపోయినా ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసినా వాళ్ళు బాగానే ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారు అనే అవకాశం ఉంటుంది. ఇంకొక మాట కూడా, ఇప్పుడు నేను ఈ గల్లీలకెళ్ళి వచ్చిన, ఈ గల్లీలకెళ్ళి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చిన, మరి ఏ ఒక్కటైనా ఇక్కడ పెద్ద పెద్ద ధనికులు ఎవరు లేరు. వెంగళరావు నగర్ డివిజన్ అంటే ఓన్లీ కాలనీలే కాదు, పెద్ద ఎత్తున బస్తీలు కూడా ఉన్నాయి. ఈ బస్తీలలో ఉండే మా అన్నదమ్ములను మా అక్క చెల్లెలు నేను అడుగుతున్నా, చూస్తున్నారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, మరి మీ అందరికీ ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తా, లేకపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఒక్కలకన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా తెలంగాణలో? హైదరాబాద్లో ఒక్కలకన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడు కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఎరికేనా? బస్తీల మీదకి బుల్డోజర్లు పంపి, బస్తీల మీదకి ఇవాళ జేసీబీలు పంపి పేదవాళ్ల ఇండ్లు కులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా తయారైంది. హైడ్రా అని ఒక దంద పెట్టిండు. హైడ్రా అనే దంద పెట్టి ఇవాళ హైడ్రాకు ఓన్లీ గరీబోళ్లే తేరగ దొరికిండ్రు. గరీబోళ్ల ఇండ్లు ఇష్టం వచ్చినట్టు కూలగొడతా ఉన్నాడు. నేను చెప్పుడు కాదు, 2 ఏళ్లలో 1000 ఇండ్లు రేవంత్ రెడ్డి ఎట్లా కూలగొట్టిండో ఒక్కసారి ఈ వీడియోలలో చూపెడతా, మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైడ్రా వీడియో వేయాలని చెప్పి అన్ని కొడితే మేము ఎట్లా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేసి కల్పించినందుకు మాకు శిక్ష చేస్తారా? మాకు చెప్పండి అయ్యా. ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అప్పుడు మేము ఏడుస్తూ కూడా వదిలేరు. నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. ఎంత బాధపడ్డామో దేవుడా, ఎక్కడున్నావా తల్లి కదమ్మా, తల్లి కాదు. कैसे आप सब घरान दिए गरीबों को चाबियां दिए। रेवंत रेड्डी साहब आके हमारे घरान तोड़ दे रहे लोगों के, हाँ सब घरान तोड़ दे रहे, हम पैसे लगा के बनाए सो केसीआर साहब तो फुगट में दिए, फिर क्या करे रेवंत रेड्डी? ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి వదిలిపోద్ది. ఇది ఒక్క హైదరాబాద్లో ఒక్క బస్తీ కాదు, ఇలా అన్ని బస్తీలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అరాచకం, ఈ హైడ్రా అరాచకం ఆగాలంటే, ఈ దుర్మార్గం ఆగాలంటే, బుల్డోజర్ మీ ఇంటికి రావద్దంటే మీరు 11 తారీఖు నాడు కాంగ్రెస్ను పచ్చడి చేస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది. నేను దుర్మార్గం అని ఉత్తగానే అంటలేను, నేను దుర్మార్గం అని నాకేదో బాధ అయ్యి అంటలేను. ఒక్క మాట నేను చెప్తా, గరీబోళ్ళు అల్కగా దొరికిండ్రు హైడ్రాకు. అదే పెద్ద పెద్దోళ్ళు, నేను ఒక్కసారి వాళ్ళవి కూడా చూపెడతా, వాళ్ళ కాడికి మాత్రం పోతలేదు హైడ్రా. ఇగో ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అగో చెరువు మొత్తం ఆక్రమించి ప్యాలెస్ కట్టిండు పొంగులేటి. చూడురు ఒక్కసారి మీరు ఆ మీద చూడురి. అగో ఈయన పేరు తిరుపతి రెడ్డి, ఈయన పేరు శ్రీనివాసరెడ్డి మంత్రి. నెక్స్ట్ తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న. ఆ పక్కకున్నాడు చూడు రఘు, తిరుపతి రెడ్డి. ఆయన మొత్తం చెరువు లోపల కట్టిండు, ఆడికి ఓదు హైడ్రా. ఇక వివేక్ అని ఇంకో మంత్రి, ఆయన చెరువులనే కట్టిండు, ఆయన కాడికి ఓదు హైడ్రా. అగో ఆ పక్కన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన చీఫ్ విప్. అగో మొత్తం తాలాబ్ మధ్యలో కట్టిండు, చెరువు మధ్యలో కట్టిండు, ఆడికి ఓదు హైడ్రా. ఆ పక్కన ఆరికపూడి గాంధీ గారు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు 11 ఎకరాలు కబ్జా పెడితే దగ్గర ఉండి హైడ్రా వాళ్ళు దానికి రేకులేసి మంచిగా సౌలత్ చేసి ఆయనకు మాత్రం చూసుకొని వచ్చారు.
నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డిని, అయ్యా నీకేమైనా సిగ్గుంటే హైడ్రా ఏం తప్పు చేసింది అంటున్నావు, ఇగో వీళ్ళ గూలగొట్టు మొదలు. నీకు సిగ్గుంటే, నీ ప్రభుత్వానికి ఇజ్జతుంటే ముందు ఈ దుర్మార్గుల గూలగొట్టు, ఆ తర్వాత గరీబుల మీదికి రా. హైదరాబాద్లో గరీబోడు తేరగా దొరికిండు, బలిసినోడు మాత్రం నీకు కళ్ళబడతలేడా? ఇంత దుర్మార్గం జరుగుతుంటే, ఇంత కిరాతకం నీ హైడ్రా చేస్తుంటే ఏం తప్పు చేసింది హైడ్రా అని అడుగుతావా? ఇలా హైడ్రాని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసుకుంటా, బిల్డర్ల దగ్గర పైసలు గుంజుకుంటా, ల్యాండ్ యజమానుల దగ్గర పైసలు గుంజుకుంటా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప హైడ్రాతోని లాభపడ్డాడు ఒక్క మనిషి కూడా లేడు. అందుకే నేను అనేది, ఈ పోటీ 11 తారీఖు నాడు జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతుంది. మీరు కత్తి మాకిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే యుద్ధం మేము చేస్తాం, బుల్డోజర్లకు అడ్డం పోతాం. కానీ కత్తి ఇంకొకరికిచ్చి యుద్ధం నువ్వు చేయి బిడ్డ అంటే మాకు చెయ్యరాదు. ఎందుకంటే ఇప్పుడే మీరు చూసిన ఒక తమ్ముడు అడుగుతున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. బిల్డోజర్ వస్తే నేను అడుగుతున్నా, యుద్ధమేమో కేసీఆర్ అన్నం చేయమంటారు, మరి తల్వారేమో రేవంత్ రెడ్డికి ఇచ్చి తల నరుకుమన్నారు, వాడు నరుకుతున్నాడు, ఏం చేయాలి మేము అని నేను అంటున్నా. ఇవాళ మరి 2 ఏళ్ల ఈ అరాచకానికి, 2 ఏళ్ల ఈ విధ్వంసానికి, 2 ఏళ్ల ఈ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదామా వద్దా ఆలోచించండి. అయినా ఈ ముఖ్యమంత్రి ఏమన్నా ముఖ్యమంత్రి లెక్కున్నాడా? ఏం మాటలు మాట్లాడతాడు ఆయన? నాకు తెలియక అడుగుతా. మొన్న చెప్తున్నాడు, మా తమ్ముళ్ళు చెప్పాలి, ఆయన మంత్రి చేసిండు అజారుద్దీన్ని. మన దెబ్బకు అజారుద్దీన్ బైసాబ్ను మంత్రి చేసిండు. చేసినాక చెప్తున్నాడు, మొన్న మీటింగ్లో వెంగళరావు నగర్లో నేను చూసిన, అజారుద్దీన్ అట వరల్డ్ కప్ తెచ్చిండట. ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ ఎంత ఉంటుందంటే, నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ కూడా గట్లే ఉంటుంది. ఒక అజరుద్దీన్ ముచ్చట్నే కాదు, ఇటువంటి ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరు లేరు. చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు ఈయన. నేను ఒక 2-3 చూపెడతా మీకు ఆయన మాటలు, భయం అవుతుంది మీది మీకు గిసుంటోడా అని చెప్పి. జరగా రేవంత్ రెడ్డి మాటలు పెట్టవా జర ఒక్కసారి వినిపించాలి అందరికి మనలోకి. 84లో ఇది కాదు బాబు, ఇది కాదు. ఇంకో తిరిమొరి మాటలు మాట్లాడింది పెట్టి, ఇది మళ్ళీ చూపెడతాం. ఇంకా తిరిమొరి మాటలు మాట్లాడింది ఇంకోటి ఉంటుంది, అది పెట్టు. అంటే ఎంత అన్యాయం అంటే, ఎంత గమ్మత్ అంటే, విప్రో ఇన్ఫోసిస్ CEO ఎవరు అని అడుగుతున్నాడు. ఒకసారి మీకు చూపెడతా, ఇప్పుడే మీరు చూడురి, గా వీడియో ఒకటి చూపెడతా నీకు. అట్లాగే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ముఖ్యమంత్రి గారు పోనీ 6 గ్యారంటీల విషయంలో ఫెయిల్ అయింది, అందరికి ఎరికే. కేవలం ఒకటే ఎత్తుకున్నాడు ఆయన. 2 ఏళ్ల నుంచి టైంపాస్ కార్యక్రమం పెట్టుకున్నాడు. కేసీఆర్ గారిని తిట్టాలే, ఆ పూట గడపాలి. కేసీఆర్ గారి మీద కేసు పెడుతున్నా అని చెప్పాలి, ఓ పూట గడపాలి. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అనాలి, ఒకరోజు కాళేశ్వరం అనాలి, ఒకరోజు ఫార్ములా కేసు అనాలి, టైంపాస్ చేయాలి, ప్రజల దృష్టి మరల్చాలనే చిల్లర ఆలోచనలు తప్ప ఒక్కటంటే ఒక్క హామీ ఇప్పటి వరకు అమలు చేయలే. ఏమన్నా మాట్లాడితే ఒకటే చెప్తాడు, ఫ్రీ బస్సు చేసినా అంటాడు. నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, ఫ్రీ బస్సు బాగుందా అమ్మా? బాగుందా తల్లి? ఫ్రీ బస్సు కథ ఏందంటే, మహిళలకేమో ఫ్రీ అట,